కొన్ని దొంగతనాలు చూస్తే మనకు మస్తు బుగులైతది. ఇంట్లో జొరబడ్డ కాడ నుంచి మళ్ళా అవతల పడేదాకా ఏం చేసిర్రో చూస్తుంటే పానం గుటగుటా అంటది. అదే కొన్ని దొంగతనాలు చూస్తే వీడేం దొంగరా నాయన అని నవ్వొస్తుంది. ఎందుకంటే వాళ్ళు శాతగాని దొంగలు కాబట్టి. అసొంటి ముచ్చటే ఒకటి విజయనగరం కెంచి పట్టుకొచ్చినాము. ఓ ఇంటికి దొంగతనానికి పోయిన దొంగోడు ఏం చేసిండు, అటెంక ఎట్ట దొరికిపోయిండో మీరే చూడుర్రి. ఓష్ని వీని ఈ గ్రంథాపిన మోకల్లా చెప్పు, వీడేం దొంగనుల్లా దొంగతనంకు పోయి అదే ఇంట్లో గుర్రుగొట్టివన్నాడు. అటెంక ఇంటోళ్లకు దొరికి జైలు పాలేయండు. ఇక అసలు ముచ్చట్లకు పోతే బొబ్బిలి గొల్లపల్లి దిక్కున్న అంబేద్కర్ కాలనీలో ఈ దొంగోడు పడ్డాడు. సీదా ఓ ఇంట్లోకి పోయి బీరువా పగలగొట్టిండు. అందులోన్న సొమ్ములన్నీ అందుకొని పోయి అమ్ముకొని బొతవాలుగా తాగిండు. మరి తాగినోడు ఊకే అటునుంచి అటే వెళ్ళిపోతే అయిపోగదా, అట్లా కాకుండా మళ్ళొచ్చి అదే ఇంట్లో బిస్తరేసిండు. గిట్ల 3 వద్దులు అదే ఇంట్లో తాగుడు ఆడనే పడ్డు. మరి అది హాస్టల్ అనుకుండో లేకుంటే అత్తగారిల్లు అనుకున్నాడో ఏం పాడో గాని దొంగతనానికి వస్తుని ఆయనతో దొరికితే ఈప్ సాప్ చేస్తారనే బుగులు లేకుండా కమ్ముగా నిద్రపోయిండు. ఇంతల పక్కింటోళ్ళు చూసి ఇల్లుగల్లోళ్లకు ముచ్చట ఎరక చేసిర్రు. ఇగేముంది, వాళ్ళు ఊరికొచ్చి చూసేసరికి ఇది కథ. తాళం పగలగొట్టి తలుపులు ఇరగొట్టి ఇల్లంతా ఆగమాగం చందనం చేసిండు. ఓ పక్క ఆళ్ళుండి లేవురా ఓర్ వారి ఎవరివిరా నువ్వు అని ఎంత పిలిచినా కూడా లేవలేనంత నిష మీద ఉన్నాడు. ఇక ఇట్లయితే కాదని ఆయనతో పోలీసు వాళ్ళకు పట్టించిర్రు. ఇక ఇది ఇట్లుందా, ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉన్న సాయిబాబా గుళ్ళ దొంగలు పడ్డారు. అర్ధమరాత్రి పొద్దుపోయినాక వచ్చిన గీ లాగోడు గుడి తలుపు వగలగొట్టి ఏకంగా హుండీనే ఎత్తుకపోయిండు. సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయిండో ఏమో గాని గుడికాడ ఎవ్వళ్ళు లేరు. ఇక నన్నెవలు పట్టుకుంటారు అని గీ కథ చేసిండు. హుండీల అందాజా 20,000 దాకా ఉంటుండొచ్చు అని గుడి అధికారులు చెప్పుకొస్తుర్రు. అన్నట్లు ఈ గుళ్ళ దొంగతనం జరుగుడు ఈ ఏడాదిలో ఇది 2వ సారట.